హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూసిన థంబ్నెయిల్ కరెక్టే. మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ లేదా? అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చే పథకాలకు మీరు అర్హత కోల్పోయినట్టేనా? ఈ మధ్య సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో వస్తున్న మెసేజ్లు కరెక్టేనా? ఆడబిడ్డ నిధి అంటే మహిళలకు 1500 రావాలన్నా, తల్లికి 100 రావాలన్నా, ఇలా కూటమి ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 పథకాలు ఏం కావాలన్నా సరే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలి, ఇది కంపల్సరీ చేయించుకోండి అని చెప్తున్నావు. వార్తలు నిజమా? అలా అయితే మీకు అకౌంట్ ఉందా? ఉంటే ఓకే, లేకపోతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ మేనిఫెస్టోకి ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అని చెప్పేసి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ పథకం స్టార్ట్ అయింది. చాలామందికి డబ్బులు కూడా క్రెడిట్ అవుతున్నాయి, కొంతమందికి క్రెడిట్ అవ్వట్లేదు. కానీ ఎవరు కంగారు పడవసరం లేదు. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పడట్లేదు. సో అందరికీ కూడా పడతాయని చెప్పేసి మినిస్టర్ గారు పేపర్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని గురించి అయితే కంగారు పడకండి. ఇక ఈరోజు మన మెయిన్ టాపిక్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలా వద్దా. 1500, తల్లికి 100 ఇలాంటి స్కీమ్స్ డబ్బులు రావాలి అంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కంపల్సరీ కాదా? ఈ విషయం మీద అన్ని రకాలుగా కనుక్కున్న తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, టెలిగ్రామ్లో, వాట్సాప్లో వస్తున్న మెసేజ్లు అన్నీ కూడా ఫేక్ అండి. ఎవరు కూడా కంగారు పడవద్దు. యాక్చువల్గా గవర్నమెంట్ చెప్పిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలకి డబ్బులు రావాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్లో ఉండాలండి. అంటే డీబీటీ స్కీమ్స్ అంటారండి, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ స్కీమ్స్. వీటిలో ఏంటంటే ఇంతకుముందు పాత గవర్నమెంట్లు ఉన్నప్పుడు, అంటే ఈ ఆన్లైన్ టెక్నాలజీ పెరగక ముందు చేతికి ఇచ్చేవారు డబ్బులు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో ఈ డైరెక్ట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర మన బ్యాంక్ అకౌంట్స్కి, ఆధార్కి లింకేజ్ ఉండాలి. ఉంటే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ప్రాసెస్లో ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేమ్, బ్రాంచ్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేవారు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎన్పిసిఐ త్రూ అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ జరుగుతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ జరగాలి అంటే ఎన్పిసిఐలో మన ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ లింక్ అయి ఉండాలి. సో దీన్ని కన్ఫర్మ్ చేసుకోమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి సచివాలయానికి కూడా లిస్టులు పంపించాయి. ఎవరు అయితే ఇలా ఎన్పిసిఐ లింక్ లేదో వాళ్ళందరికీ కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోమని సచివాలయ సిబ్బంది ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేయించారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ని కొంతమంది మిస్యూజ్ చేసి 1500 కావాలన్నా, తల్లికి 100 కావాలన్నా పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉండాలని చెప్పేసి మిస్గైడ్ చేశారు. సో ఇదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఎవరికి అంటే అసలు వాళ్ళ పేరు మీద అకౌంట్ అనేది లేకపోతే, అసలు ఏ బ్యాంకులో కూడా అకౌంట్ అనేది లేకపోతే వాళ్ళు ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకుంటే త్వరగా వర్క్ కంప్లీట్ అవుతుంది, రద్దీ కూడా తక్కువ ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే సచివాలయ సిబ్బంది ద్వారా పబ్లిక్కి చెప్పమన్నారు. ఏమని, ఒకవేళ ఏ బ్యాంక్లో కూడా అకౌంట్ లేకపోతే వాళ్ళని పోస్ట్ ఆఫీస్కి పంపించే విధంగా గైడ్ చేసి వాళ్ళని అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నారు. అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే ఎన్పిసిఐ లింక్ కూడా చేసేస్తారు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది. కానీ కొంతమంది మరి ఎందుకో తెలియదు, కావాలని దీన్ని మిస్గైడ్ చేసి పోస్ట్ ఆఫీసుల చుట్టూ జనాలు పంపిస్తున్నారు. మీరు చూసే ఉంటే ఈ 4-5 రోజుల నుంచి పోస్ట్ ఆఫీసుల దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి. అనవసరంగా మీరు మీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు, అకౌంట్లు ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి, మీకే లాస్. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎక్కడ ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉండి దాంట్లో ఎన్పిసిఐ యాక్టివ్గా ఉంటే ఏ అకౌంట్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందో లేదో తెలియాలి అంటే మీకు ఆల్రెడీ ఉన్న బ్యాంక్కి వెళ్ళి వాళ్ళని ఎన్పిసిఐ యాక్టివ్లో ఉందో లేదో చూడబట్టి చూస్తారు. లేకపోతే మీరు ఒక ఫామ్ ఫిల్ చేసి మీ ఆధార్ కార్డ్ జెరాక్స్, బ్యాంక్ బుక్ జెరాక్స్ ఇస్తే వాళ్ళే మీ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ చేసి ఇస్తారు. కూడా ఇంటి దగ్గర ఉండి మీ ఫోన్లో నుంచే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. అది అలాగే ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను చూడండి.
ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ స్టేటస్ అని క్లిక్ చేస్తే యూఐడిఏ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో ఆధార్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానికి కానీ క్లిక్ చేయగానే యూఐడిఏ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కింద చూపించిన విధంగా ఆ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మీకు ఆధార్కి బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా, ఆధార్కి బ్యాంక్ సీడ్ అయిందా లేదనేది స్టేటస్ చూపిస్తుంది. దాంతోపాటు మీ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంది అనేది కూడా అక్కడ చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ కింద చూస్తే మీకు గ్రీన్ కలర్లో యాక్టివ్ అని ఉంది కదా, సో ఇదే ఎన్పిసిఐ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. యాక్టివ్లో ఉంటే మీకు ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్నిటికి కూడా మీకు ఏ ప్రాబ్లం లేకుండా డబ్బులు అనేవి అకౌంట్లో క్రియేట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంటే కన్సర్న్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మీరు ఎన్పిసిఐని యాక్టివ్ చేయించుకోండి. సో అర్థమైంది కదా. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలా ఇప్పుడు చెప్పండి. సో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది కన్ఫామ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అసలు ఏ బ్యాంక్లో కూడా అకౌంట్ లేదో వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే త్వరగా ఎన్పిసిఐ యాక్టివ్ అవుతుంది, అకౌంట్ కూడా ఓపెన్ అవుతుందని చెప్పారు తప్ప కంపల్సరీగా అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా వాట్సాప్లో, టెలిగ్రామ్లో, యూట్యూబ్లో ఎవరెవరో చేసే వీడియోలను నమ్మి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గరలోని సచివాలయ సిబ్బందిని కాంటాక్ట్ చేసి అసలు పథకం ప్రారంభమైందా లేదా దానికి కావాల్సిన డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు ఇలాంటి ప్రాసెస్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.